ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. సో ఇది మీకు కనిపిస్తుంది కదా. సో ఇది కొన్ని సైడ్లు గుడ్లమల్లి కూర అంటారు, మళ్ళా ఎర్ర గర్జెల కూర అని కూడా అంటారు కొన్ని సైడ్స్. సో ఇది యాక్చువల్గా ఇలా రెండు రకాలు ఉంటాయి. ఇది మీకు ఆకు సైడు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఎర్ర గర్జెల్ది. సో ఇందులోనే తెల్ల గర్జెలది ఉంటుంది. సో ఇది ప్యూర్ వైట్ ఉంటుంది. సో చాలామంది దీన్ని తింటారు కూడా. సో దీనివల్ల యూజెస్ ఉన్నాయని తింటారు, కానీ బాగా మంది తెలియక సో ఇది రెడ్ కలర్ తినేస్తూ ఉంటారు. సో ఇది రెడ్ కలర్ది. ఇది కాకుండా ఇది తింటే హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలిసింది. సో మా చేనులోనైతే అసలు ఇది సీడ్ ఎలా పడ్డదో ఎప్పుడు పడ్డదో తెలీదు. సో అలికిన ప్రతిసారి ఇదే గుత్తలుగా మొలిచిపోతూ ఉంటాం అన్నమాట. ప్రజెంట్ అయితే పీక్కుంటా మనం గోడ్స్కి అయితే పెట్టబోతున్నాం. సో ఇలా అలా మేకలకు మేత లెక్క వనికేస్తా అన్నట్టు. సో అలాగే కలుపు తీసినట్టు అవుతుంది. సో ఇవన్నీ బీర చెట్లు. సో ఇప్పుడు తీగలకు వచ్చినాయి. సో ఇలా మధ్యలో వీకేసి మనం గోడ్స్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో దీన్ని మీ సైడ్ ఏమంటారు, దీనివల్ల యూజెస్ ఏంటి? సో ఇది రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఇంకోటి వైట్ కలర్ ఉంటుంది. సో ఏది బెటర్ ఫర్ హెల్త్? కామెంట్ చేయండి.